నమస్కారం. ఈరోజైతే మనం ఈ వీడియోలో కెనరా బ్యాంకుకు సంబంధించి మహిళలకి ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్నైతే ఏర్పాటు చేశారు. ఈ యొక్క పథకం పేరైతే కెనరా ఏంజెల్ అన్నమాట. మనమైతే ఈ యొక్క పథకం గురించి చూద్దాం. ఈ పథకం వచ్చేసి 18 సంవత్సరముల నుండి 69 సంవత్సరముల మధ్య ఉన్నటువంటి మహిళలందరూ దీనికి అర్హులు. అదేవిధంగా చూసినట్టయితే ఈ పథకం వచ్చేసి కేవలం మహిళలకు మాత్రమే ఉంటుందన్నమాట. ఈ పథకంలో మహిళలకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటివనేవి మనం గాని చూసినట్లయితే, ఈ మధ్య మనం గాని చూసినట్లయితే మహిళలలో ఎక్కువగా క్యాన్సర్ కేసులనేవి మనం చూస్తూ ఉన్నాం. ఎవరికైనా సరే క్యాన్సర్ గాని వచ్చినట్లయితే వాళ్ళ ఇన్సూరెన్స్‌కు సంబంధించి 10 లక్షల రూపాయల వరకు అయితే కెనరా బ్యాంక్ ఇస్తుంది. అదేవిధంగా వాళ్ళకి పర్సనల్ యాక్సిడెంట్ గాని అయినట్లయితే దాని ఇన్సూరెన్స్ కోసం 26 లక్షల వరకు ఇస్తారు. అదేవిధంగా మనం గాని చూసినట్లయితే రూపే కార్డ్ అండి. అది ఫ్రీగా ప్లాటినం రూపే కార్డ్ అయితే వాళ్ళకిస్తారు. అదేవిధంగా అర్బన్ కంపెనీ, మింత్రా, అమెజాన్, స్విగ్గీ వీటిల్లో వచ్చేసి దాదాపుగా 4,000 రూపాయల వరకు వాళ్ళకైతే ఈ కూపన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం బ్యాంకుకి గాని వెళ్ళినట్లయితే మనకు బ్యాంక్‌లో లాకర్ సిస్టమ్ ఉంటుంది. మన నార్మల్ పర్సన్స్‌కి అయితే లాకర్స్ మనం కొన్ని ఆపరేషన్స్ అంటే లిమిటెడ్ నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ మాత్రమే మనం చేయాలి. కానీ ఈ స్కీమ్‌లో ఎవరైతే ఎలిజిబుల్‌గా ఉంటారో వాళ్ళకైతే అన్‌లిమిటెడ్ లాకర్ ఆపరేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌లో మనం లాకర్ సిస్టమ్‌కి ఎంతైతే మనీ పే చేశామో దాని మీద 15% అయితే మనకి దీనికి డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు నెక్స్ట్ ఇయర్‌కి. అదేవిధంగా మనం బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్‌కి సంబంధించి మెసేజ్‌లు వచ్చినప్పుడు మనకైతే ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కి చార్జెస్ డిడక్ట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్‌కి. కానీ ఈ స్కీమ్ ద్వారా అయితే వీళ్ళకి ఎస్ఎంఎస్ ఛార్జీలనేవి కట్ చేసుకోరు. అదేవిధంగా నెఫ్ట్, ఆర్టీజీఎస్ అండ్ ఐఎంపీఎస్ వీటికి కూడా ఈ చార్జెస్ అయితే ఏమి లేవు, ఫ్రీగానే ఇస్తారు. మనం గాని చూస్తున్నట్లయితే వాళ్ళని కార్డ్ బేస్డ్‌గా కూడా కొన్నైతే వాళ్ళకి కొన్ని ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా మనం గాని చూసినట్లయితే ఎవరైతే మహిళ ఈ స్కీమ్ తీసుకుంటారో ఫ్యామిలీకి సంబంధించి 3 మెంబర్స్‌కి అయితే ఉచితంగా జీరో బ్యాలెన్స్ అకౌంట్స్‌నైతే వాళ్ళకిస్తారనమాట. అదేవిధంగా మనం ఈ యొక్క స్కీమ్‌కు సంబంధించినటువంటి ఫీచర్స్ మనం గాని చూసినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చనమాట ఈ వీడియోలో. ఇక్కడ చూడండి. ఇక్కడ టోటల్‌గా మొత్తం అయితే 3 టైప్ ఆఫ్ ఉన్నాయండి. ఒకటి లెవెండరు, నెక్స్ట్ రోజు, థర్డ్ వన్ వచ్చేసి ఆర్కిడ్. దీనికొచ్చేసి ఎలిజిబిలిటీ వచ్చేసి 18-69 ఇయర్స్ అండి. మనం ఇంతకు ముందే డిస్కస్ చేసుకున్నాం. ఇది వచ్చేసి దీనికి ఇనీషియల్ డిపాజిట్ అండి. ఇనీషియల్ బ్యాలెన్స్ ఫర్ అకౌంట్ ఓపెనింగ్ ఇన్ ట్యూన్ విత్ ద క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ ఫర్ ద అకౌంట్ ఓపెనింగ్ పోర్టబిలిటీ అండర్ కెనరా ఏంజెల్. అంటే మీరు వచ్చేసి క్వార్టర్లీగా మినిమం బ్యాలెన్స్ అనేది ఇక్కడ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మినిమం క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ ఈ లెవెండర్‌లో వచ్చేసి 5,000 ఉండాలి. రోజ్ అయితే వచ్చేసి 30,000, ఆర్కిడ్ వచ్చేసి 1,00,000 రూపీస్ వరకు అయితే ఉండాలండి. దీంట్లో వచ్చేసి మనం ఏటీఎం కార్డుకు సంబంధించి గాని చూసినట్లయితే రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ అయితే వస్తుంది లెవెండర్‌లో. ఈ ఈ దీనిలో రోజులో కూడా అదే వస్తుంది. రూపే ఉమెన్ ప్లాటినం డెబిట్ కార్డ్ అయితే ఇస్తారు ఆర్కిడ్ వాళ్ళకు సంబంధించి. అదే మనం డెబిట్ కార్డ్ చార్జెస్ గాని చూసినట్లయితే మనకి కార్డ్ అయితే ఫ్రీగా ఇస్తారండి. యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ అయితే ఫ్రీగా ఉన్నాయి. ఇవి మూడిట్లో మనం దేనిలో చేరినా గాని ఇంతే ఉంటుంది. ఏటీఎం క్యాష్ విత్‌డ్రా లిమిట్ గాని చూసినట్లయితే మూడిట్లో కూడా మనం ఏ స్కీమ్‌లో జాయిన్ అయినా 1,00,000 రూపీస్ పర్ డేకి మనం విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. పీఓఎస్ లిమిట్‌గా మనం గాని చూసినట్లయితే 5 lakhs పర్ డే ఉంటుంది ఒక్కొక్క దానిలో. అంటే 3లో కూడా సేమ్ ఉంటుంది. మనకి ఏటీఎం కార్డ్ యాక్సెస్ అట్ ఓన్ ఏటీఎం సెంటర్స్‌లో గాని చూసినట్లయితే ఫస్ట్ స్కీమ్‌లో గాని అయినట్లయితే నాన్ ఫైనాన్షియల్ పర్ మంత్ 5 ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉంటాయి. దీనిలో అయితే 5 ట్రాన్సాక్షన్స్ ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ పర్ మంత్ అని ఉన్నారు. ఇక్కడ కూడా మూడిట్లో కూడా సేమ్ ఉన్నాయి. అదే మనం ఫ్రీ ఏటీఎం కార్డ్ యాక్సెస్ అట్ అదర్ ఏటీఎమ్స్‌లో గాని చూసినట్లయితే మెట్రో ఆర్ 3 ట్రాన్సాక్షన్స్ అట్ మెట్రో అండ్ 5 ఫర్ అట్ నాన్ మెట్రోలో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 3 ఫర్ మెట్రో అండ్ 5 ట్రాన్సాక్షన్స్ ఫర్ అదర్ సెంటర్స్ అని ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయండి. ఈ 3 వచ్చేసి సేమ్ ఉన్నాయి. ఇక్కడ క్యాన్సర్ కేర్ పాలసీకి మనం గాని చూసినట్లయితే ఫస్ట్ దానిలో వచ్చేసి 3 lakhs వరకు మనకు ఇన్సూరెన్స్ వస్తుంది.
సెకండ్ స్కీమ్లో వచ్చేసి 5 lakhs వరకు వస్తుంది. థర్డ్ స్కీమ్లో అయితే 10 lakhs వరకు వస్తుందండి. అదే ఫ్రీ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కింద కానీ వచ్చినట్లయితే విత్ అకౌంట్లో అయితే వీళ్ళకి డెత్ అయితే 2 lakhs వరకు ఇస్తారు ఫస్ట్ స్కీమ్లో. సెకండ్ దానిలో అయితే 10, థర్డ్ దానిలో అయితే 20 lakhs అయితే వరకు అయితే ఇస్తారండి. అదే కార్డు ద్వారా కానీ అయినట్లయితే ప్రతి దానిలో కూడా 4 lakhs వరకు అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే దీనికి మీరు చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు. దీనికి కావాల్సిన డీటెయిల్స్ అయితే మనం బ్యాంక్కి వెళ్ళి కనుక్కోవచ్చండి. దీనికి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ మనం కానీ చూసినట్లయితే ఇక్కడ ఇది ఓన్లీ స్కీమ్ ఈజ్ డిజైన్డ్ ఫర్ ద ఉమెన్ సెగ్మెంట్ సేవింగ్స్ అకౌంట్. ఎవరైతే మహిళల సేవింగ్స్ అకౌంట్కి సంబంధించి ఓపెన్ చేస్తారో వాళ్ళైతే ఈ యాంజల్ అనేటటువంటి స్కీమ్ ద్వారా అయితే ఓపెన్ చేసుకోవాలి. వాళ్ళ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తే సరిపోతుంది. 5,000, 30,000, 1 lakh rupees బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి మీరైతే చెక్ చేసుకోవచ్చు. దీనికైతే ఎలిజిబిలిటీ వచ్చేసి 18 to 69 years అనమాట. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే మనకు కావాల్సినటువంటి పత్రాలు ఏమేంటివి అని కానీ చూసినట్లయితే అప్లికేషన్ ఇన్ ద బ్యాంక్స్ ప్రిస్క్రైబ్డ్ ఫామ్, బ్యాంక్లో వాళ్ళు ఇచ్చేటటువంటి అప్లికేషన్ ఫాము, అదేవిధంగా స్పెసిమెన్ సిగ్నేచర్ కార్డ్ అంటే వాళ్ళు ఒక పేపర్ మీద ఎవరైతే అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నారో వాళ్ళ యొక్క సైను, అదేవిధంగా వాళ్ళకి సంబంధించి పాన్ కార్డు. అదే వాళ్ళకు ఒకవేళ పాన్ కార్డు కానీ లేని పక్షంలో ఫామ్ 60 or ఫామ్ 61. అదేవిధంగా మనం కానీ చూసినట్లయితే 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు, అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ అడ్రస్ యాజ్ పర్ కేవైసీ నామ్స్. అడ్రస్ ప్రూఫ్స్ అండి, అంటే మీ దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ ఏదైనా సరే మీరైతే తీసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి కార్డ్ బేస్డ్ ఆఫర్స్ మనం కానీ చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉన్నాయండి. అంటే హెల్త్ చెకప్కి అయితే ఇలా అర్బన్ కంపెనీ అయితే లాంజ్లో అంటే ఎయిర్పోర్ట్ లాంజ్లో అమెజాన్, స్విగ్గీ, బుక్ మై షో, మింత్రా ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫీచర్స్ అండి. ఈ స్కీమ్ అయితే ఎక్సలెంట్ స్కీము, మహిళలకైతే ఉపయోగపడుతుంది. మనం పెట్టేటటువంటి తక్కువ ఇన్వెస్ట్మెంట్లో మనం ఎక్కువ ఫ్యూచర్స్ని అయితే పొందొచ్చు. దీనికి సంబంధించి మీకు ఎక్కువ విషయాలు కానీ కావాలన్నట్లయితే మీ దగ్గరలోని కెనరా బ్యాంకుని సందర్శించండి. ఇదైతే ప్రభుత్వ బ్యాంకు. దీని ద్వారా అయితే మనకు ఫ్యూచర్లో మంచి ఉపయోగాలు ఉంటాయి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.